ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన 5 మొదటి వచనంలో, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. యోహాను భక్తుడు చూస్తున్న దర్శనంలో ఈ యొక్క పుస్తకమును చూస్తూ ఉన్నాడు. ఈ పుస్తకము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న ఆ మహోన్నతుని కుడి చేతిలో ఉంది. ఆ పుస్తకము 7 ముద్రలు కలిగి ఉంది. ఆ యొక్క పుస్తకము లోపట వెలుపల కూడా వ్రాత కలిగి ఉన్నది. I saw in the right hand of him that sat on the throne a book written within, and on the backside sealed with 7 seals. 7 ముద్రలు కలిగిన ఈ యొక్క పుస్తకము, ఈ 7 ముద్రలు తీస్తేనే కానీ దానిలో ఉన్న ఏమీ సంగతులు ఎవరి కోసం వ్రాయబడి ఉన్నాయి అనే విషయము అర్థం కాదు. ఇవి యోహాను భక్తుని కాలం వరకు దాచబడి ఉన్నాయి. వాటిని ఎవరూ తీయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పుస్తకము సీల్ చేయబడి ఉన్న ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు, ఆ గ్రంథములోని విషయములను చదువుటకు ఎవరికైనా యోగ్యత ఉందా అని ఒక పెద్ద దూత గట్టి స్వరముతో బిగ్గరగా ప్రచురించుచూ ఉన్నాడట. 2వ వచనం చూద్దాము. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు, ఆ గ్రంథము సీల్స్ తీసివేయుటకు, అనగా సీల్స్ విప్పుటకు యోగ్యుడు ఎవరైనా ఉన్నారా? యోగ్యుడెవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. I saw a strong angel proclaiming with a loud voice, who is worthy to open the book and to loose the seals thereof. ఈ యొక్క పెద్ద బిగ్గర స్వరముతో ప్రచురించినప్పుడు అందరూ మౌనముగా ఉన్నారట. అయితే పరలోకమందును కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి